ఒక్క ప్లాట్ కబ్జా చేస్తే బెదిరిస్తే కథం అదో 50 లక్షలు వస్తుంది. ఇది దుకాణం. పొద్దున్నేసి కార్లలో తిరుగుడు, కత్తర్ బట్టలు వేసుడు, ఇది తప్ప ఈ 30 సంవత్సరాల కామారెడ్డిలో జరిగింది ఏమి లేదు. ఒక 14 వార్డో ఒక 8వ వార్డో డెవలప్ చేసినంత మాత్రాన, అందులో సీసీ రోడ్లు వేసినంత మాత్రాన కామారెడ్డిలో ఏమైతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా ఇంటి ముందట రోడ్ వేసిరు, నా ఇంటి ముందట మోరేసిరు, ఓడెట్టు పోతేమి నాదేం పోతుంది అని అనుకుంటే పేరు ఖరాబైన ఊరు, ఆ పేరు మీద మనం ఉన్న ఇల్లు ధర కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నా. ఇది అన్యాయం. రాజకీయం చేస్తే 10 మందికి సాయం చేయి, కానీ 10 మంది డబ్బులు తినే ఆలోచన ఇదంతా రాజకీయ నాయకులు గత 30 సంవత్సరాలుగా ఈ కమిటీ ఆ కమిటీ అని పెట్టి అందరూ ఒకటే దగ్గర ఉండి ఖర్చులు పెట్టి ఇలాంటి పని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. అమ్మ ఆలోచించుకోండి. ఎవరు ఎక్కడున్నా, ఇళ్లలో ఉన్నా, ఇంటి ముందటున్నా, బంగ్లా మీద ఉన్నా, లోపలున్నా, వంట రూమ్లున్నా, టీవీ కాడున్నా, నేను మాట్లాడింది ప్రతి ఒక్క వ్యక్తికి వినపడుతుందనేది నాకు తెలుసు. ఆ రోజు 2 ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిసిన, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, ఎంత రాజకీయంగా నడిపించినా, స్వయంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినా మీరు ఈ వార్డు నుంచి మెజారిటీ ఇచ్చింది, ఈ బూత్ లో నుంచి మెజారిటీ వచ్చింది నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధం. నేను బాగుంటే అది అభివృద్ధి కాదు, మనం బాగుంటే అది అభివృద్ధి, పట్టణం బాగుంటే అది అభివృద్ధి. ఏ రోజైనా చుట్టాలు వస్తే కనీసం కామారెడ్డిలో పార్కు పోదామంటే పార్కు లేదు, కనీసం ఒక చెట్కట్టకు పోయి నీళ్ళ కాడ 10 నిమిషాలు కూర్చుందామంటే లేదు. చుట్టం వస్తే ఇంట్లోనే తినాలా, ఇంట్లోనే పోవాలా, ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ చుట్టం వెళ్ళిపోవాలా. కామారెడ్డిలో చూస్తామంతందుకు కనీసం ఏమీ లేదు. ఏ రోడ్డు మీద ఆపినా పార్కింగ్ ప్లేస్ లేదు, కనీసం మార్కెట్లో పోతే మొత్తు వాసన తప్ప కనీసం ఆడ శుభ్రం కూడా లేదు. ఇది కామారెడ్డి. ప్రతిదీ పైసలే, పైసలు తప్ప వేరే ముచ్చటే లేదు. ఏ రాజకీయ నాయకుల పేర్లన్నా తీసుకోండి, మొత్తం మంది పేర్లు రాసుకోండి. ఒక్కడన్నా మంచోడు అనే లెక్కలకు వస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్తున్నా. అమ్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడైనా రంగారెడ్డి అధికారుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, కార్యకర్తల, మన ప్రజల దగ్గర, షాదీ ముబారక్ లా, CMRF లా, కళ్యాణ లక్ష్మిలా, ఇంకా కాంట్రాక్టర్ల దగ్గర ఎక్కడైనా సరే, ఎక్కడైనా 1 రూపాయి తింటాడని అంటే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నా. ఇది ఆలోచించుకొని అందరూ నిర్ణయం తీసుకొని రాబోయే భవిష్యత్తులో ఎవరుండాలా, ఎవరుంటే మీకు పని అవుతుంది, ఎవరుంటే మీరు బాగుంటారు, ఎవరుంటే మీకు ముఖ్యంగా గౌరవం ఉంటది అనేది ఆలోచించుకొని ఈ పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించమని చెప్తున్నా. ఇంత డబ్బు చేసిరు, ఇప్పుడు యుద్ధం. దొంగలందరూ ఒక దిక్కు, మనం ఒక దిక్కు, కబ్జాదారులందరూ ఒక దిక్కు, మనం ఒక దిక్కు, దొంగలు మొత్తం ఒక దిక్కు అయితే దొర ఒక దిక్కు. ఇది పరిస్థితి. ల్యాండ్ సెటిల్మెంట్ చేసేటోళ్ళు కావాలన్నా, డబుల్ డాక్యుమెంట్ చేసేటోళ్ళు కావాలన్నా, కబ్జాదారులు కావాలన్నా, పైసలు వసూలు చేసేటోళ్ళు కావాలన్నా, బెదిరింపులకు పడేటోళ్ళు కావాలన్నా, లేకపోతే నిజాయితీగా ఉండి ఇది నావాడు, నావోడు, నా మనిషి అనుకొని మీరు పని చేయించుకోగలిగే సత్తా ఉన్నోళ్ళు కావాలన్నా అనేది ఆలోచించుకోండి. చెయ్యబట్టి తమ్మి ఇంటికి రా అంటే పని చేసి పెట్టగలగాలి. అమ్మ 100కు 100% రాసిస్తా. నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ లో బాగా వేస్తుంది. చైర్మన్ అమ్మ కూర్చుంటది. 13వ తారీఖు రిజల్ట్ చెప్తున్నా. ఇప్పుడే 30 సీట్లకు పైబడి గెలుస్తున్నది. ఇది నిజం. చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ ఆ చైర్మన్ అమ్మ అవుతున్నదని చెప్తున్నా. అందులో 14వ వార్డు ఉండాలన్నా వద్దా అనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరిని మీరు కావాలనుకుంటారు, ఆ నిర్ణయం మీదే. నేనేమి పువ్వు గుర్తుగా ఓటై నరేందర్ రాజు ఆ అమ్మాయిని గెలిపియండి అని నేను చెప్పట్లా. మీకు నచ్చితే ఓటేయచ్చు. ఖచ్చితంగా ఎమ్మెల్యే బీజేపీ, చైర్మన్ బీజేపీ అని చెప్తున్నా. ఈ చైర్మన్ అయిన ప్రమాణ స్వీకారాన్ని మరుక్షణం అప్లికేషన్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ కౌంటర్ లా మీకు ఏది అవసరం ఉన్న అప్లికేషన్ చేయండి. 10 రోజులలో వెరిఫికేషన్ కి వస్తారు, 12 రోజులలో క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు, 15వ రోజుల పోస్ట్ లో మీ ఇంటికి ఆ ఉత్తరం వస్తుంది, ఆ పర్మిషన్ వస్తుంది. అది ఇంటి పర్మిషన్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మీకు కావాల్సిన ఏ సర్టిఫికేట్ అయినా సరే మున్సిపల్ నుంచి వస్తుంది. ఏ ఎమ్మెల్యే అవసరంలా, ఏ కౌన్సిలర్ అవసరంలా, ఏ అధికారిని అడగాల్సిన అవసరంలే. 1 రూపాయి కూడా ఎవరు తీసుకోరని చెప్తున్నా. అమ్మ 49 మంది కౌన్సిలర్లకు చెప్పిన, ఖాళీ ఉన్నా పర్వాలేదు,
పోటీ చేయకపోయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, కానీ గెలిచిన తర్వాత రేపు పొద్దున ఒక్క రూపాయి తిన్నట్టయితే ఎక్కడైతే నేను ఓటేపించినో, ఎక్కడైతే మీ కొరకు నేను ప్రచారం చేసినో అక్కడికి వచ్చి మీ ఇజ్జత్ తీస్తా, మిడుసులు బట్టి బయటకు నొక్కుతా అని చెప్పిన. ఇది ఇప్పుడు కూడా ఏముందంటే చెప్తున్నా, 49 మందికి బీఫామ్లు ఇచ్చే రోజు ఇదే మాట చెప్పిన. నిజాయితీగా ఉంటాం, ఎవరి రూపాయి తినం, అవసరం పడితే అడక తింటాం, అంతే తప్ప ఎవరి దగ్గర ₹1 చెట్ట పైసా తినే ఆస్కారమే లేదు. ఏ రోజు కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం రాదు. ఏదైనా సరే ఇది ఒక్కసారి ఆలోచించుకొని మీ నిర్ణయం మీరు తీసుకొని, ఏది సబబు, ఏది నిజము, ఏది నిజాయితీ, ఎవరికి ఓటేస్తే పని అవుతుంది, ఎవరికి ఓటేస్తే పద్ధతి ఉంటది, ఎవరిని ఓటేసి గెలిపించాలా, ఎటువంటోడు ఈ మున్సిపాలిటీకి అవసరము అనేది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 14వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.